హాయ్ వివర్స్, మనం వచ్చేసి 8వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఉపవాచకము నాయనమ్మ అనేటువంటి ఒక లెసన్ని చూడబోతున్నాము. ఉపవాచకంలో కాలాలు మారిన ఏళ్ళు గడిచిన భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది. ఇక్కడ విదేశాల్లో మాదిరిగా కాకుండా కుటుంబం అంటే అందరూ కలిసి ఉంటారనమాట. అందరి సుఖమే నా సుఖము, వారి కోసమే నా జీవితము అనేటువంటి భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపాదిక అనమాట. అమ్మా నాన్నలు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, తాతయ్య నాయనమ్మలు, అత్త మామలు మొదలైనటువంటి వారందరూ కలిస్తేనే కుటుంబం. కుటుంబం సంతోషాల వాకిలి, ఆనందాల లోగిలే అనమాట. కాబట్టి కుటుంబం సంతోషం కోసము మనము కష్టపడుతూ ఉంటాము, అందరం కలిసిమెలిసి ఉంటాము, అందరూ మన వాళ్ళు అనేటువంటిది భావన అనేటువంటిది భారతదేశంలోనే ఎక్కువగా ఉంది. వృద్ధుల పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలి. అంటే ఎప్పుడు కానీ వయసు అయినటువంటి వాళ్ళకి, వృద్ధులకు వచ్చేసి మనము వాళ్ళని బాగా చూసుకోవాలి. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. ఎవరైనా సరే మనము పెద్దవాళ్ళని గౌరవించాలి. పిల్లలు పరస్పరము అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ పెద్దల పట్ల సేవాభావంతోనే ఉండాలి. వాళ్ళు ఏమైనా అడిగితే వారికి కావలసినటువంటివి మనము అందించాలి. పిల్లలు పెద్దలకు ఎటువంటి అపకారము, శారీరక మానసిక క్షోభ కలిగించకుండా వారి పట్ల గౌరవభావంతో మెలగాలనేటువంటిది చెప్పడంతోనే ఈ యొక్క పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అనమాట. కాబట్టి పెద్దలని గౌరవించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో పిల్లలకి నేర్పించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయము. రవి వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి మరియు ఒక ముసలి అవ్వ ఉంటారు. రవి నాయనమ్మ ముసలి అవ్వ, ఆమెకు కండ్లు సరిగ్గా కనిపించవు. పాపం మోకాళ్ళు కూడా అరిగిపోవడంతో నడవడం కూడా కష్టమైంది. నాయనమ్మను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఏం అవ్వా బాగున్నావా అని అడిగితే, ఏం బాగుండడం నాయనా, ఎవరికి పనికిరాని బతుకు అని అనేది. ఏం కాదులే అవ్వ, అన్నింటికి ఆ దేవుడున్నాడు అని వచ్చిన వాళ్ళు అంటుంటే అవ్వ ముఖము వెలిగిపోయేదనమాట. వాళ్ళంతా తల వంచి దండం పెడుతుంటే చల్లగా ఉండు నాయన అని దీవించేది. అవ్వ పడుకునేటువంటి మంచం మీద పరుపు, మెత్త, దుప్పటి, ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి. పక్కన బల్ల మీద లక్ష్మీ నరసింహస్వామి యొక్క పటము, దాని ముందర జపమాల ఉంటుంది. రోజు మాలను చేత్తో పట్టుకొని జపం చేయడము అలవాటు అనమాట అవ్వకి. అవ్వకు మంచానికి రెండు వైపులా ఏమేం వస్తువులు ఉంటాయో తెలుసు. ఎంత రాత్రి నిద్రలేచినా చీకట్లోనే ఆ వస్తువులను చేత్తోటే అందుకుంటుందన్నమాట. అంటే అలవాటు పడినటువంటి పెద్దవాళ్ళు కదా, అలవాటు పడి ఉంటారు. అవ్వ మంచానికి ఒకవైపు నీళ్ల బిందె, చెంబు ఉంటాయి. దప్పిక అయితే చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది. మంచానికి ఇంకోవైపు చెప్పులు ఉంటాయి. మంచం దిగితే చూడకుండానే కాళ్లను చెప్పుల్లో పెట్టి తొడుక్కుంటుందన్నమాట. అవ్వ అంటే ఇంట్లో అందరికీ ఇష్టము. ఆమెను బంగారంలా చూసుకుంటారు. రవి వాళ్ళ అమ్మ, నాన్న పొద్దున్నే నాయనమ్మకు స్నానం చేయించడానికి పట్టుకొని తీసుకువెళ్తారు. స్నానం చేయించాక మళ్ళీ మంచం మీద కూర్చోబెట్టినప్పుడు నాయనమ్మ ముఖం మీద నీళ్లు చుక్కలు మెరుస్తూ ఎంతో అందంగా కనపడతాయి. రవి వాళ్ళ అమ్మ నాయనమ్మ తలను దువ్వెనతో దువ్వుతూ నాయనమ్మ నొసటి మీద ముద్దు పెట్టుకుంటుంది. మంచం పక్కన బీరువాలో నాయనమ్మ మందులు ఉంటాయి. ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో నాయనమ్మకు తెలుసు. రవి వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ మందులు వేయబోతే, నాకు తెలుసమ్మా, నేనే వేసుకుంటాను అని అంటుంది. రవికి నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం. నాయనమ్మకు ఏదైనా పని చేసి పెట్టడం అన్నా, నాయనమ్మకు చెప్పేటువంటి కథలు వినడం అన్నా, నాయనమ్మ దగ్గర హాయిగా నిద్రించడం అన్నా ఇష్టము. రవికే కాదు, అతని తమ్ముడికి, చెల్లెలికి కూడా నాయనమ్మ అంటే ఇష్టం. నాయనమ్మ కూడా పిల్లలు బడి నుంచి ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ. ఒకరోజు రవి వాళ్ళ ఇంటికి చెన్నై నుండి చుట్టాలు వచ్చారు. వాళ్ళ కొడుకు రాజు ఒకే ఈడువాడు. ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవడం అంటే వాళ్ళకు చాలా ఇష్టం. కలిసి ఎగురుతారు, దూకుతారు, ఆడుతారు, ప్రపంచం మొత్తం మర్చిపోతారు పిల్లలు. రాజు వస్తున్నాడని రవి ఎగిరి గంతులు వేశాడు. రాజు అయితే ఎప్పుడు రవి దగ్గర వెళదామా, ఎప్పుడు రవితో కలిసి ఆడుకుందామా అని ఆతృతతో ఉన్నాడు. రాజు వాళ్ళ అమ్మా నాన్న తమ్మునితో కలిసి ఇంటికి రాగానే రవితో ఎంతో సంబరమైంది.
వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇద్దరూ కలిసి కొంచెం సేపు ఆడుకున్నారు. కానీ కొంతసేపటికి రవి ఆటను ఆపేసి నాయనమ్మ దగ్గరకు వెళ్ళాడు. రవి తనతో ఆడుకున్నటువంటి ఆటను ఆపి వాళ్ళ నాయనమ్మ కోసమని వెళ్ళడం రాజుకు నచ్చలేదు. రవి వస్తాడేమో అని రాజు చూశాడు. కానీ రవి నాయనమ్మకు అవసరమైనటువంటి సహాయం చేస్తూ ఉండడం అక్కడికి వెళ్ళిపోయాడనమాట. అంటే నాయనమ్మకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం కోసం వెళ్ళాడు. అంటే ఏమడుగుతారు? నీళ్ళు అడుగుతారు. పెద్దవాళ్ళు ఏమడుగుతారు? నీళ్ళు అడుగుతారు. ఏమైనా తెచ్చిపెట్టమని అడుగుతారు. సో ఈ విధంగా సహాయం చేయడం కోసం వెళ్ళిపోయాడనమాట రవి. ప్రతిరోజు రవి నాయనమ్మ దగ్గరే ఎక్కువసేపు ఉండడము, తనతో ఆడుకోవడము రాకపోవడము రాజుకు నచ్చలేదు. చాలా కోపం వచ్చింది. రవి, నీతో ఎన్నో ఆటలు ఆడుకోవాలని ఎంతో ఆశతో వచ్చాను, నాతో పాటే ఎందుకు ఉండవు అని అడిగాడు రాజు. నాయనమ్మకు పనులు చేసుకోవడము చేత కాదు, అందుకని అక్కడే ఉండాలి, రేపు మొత్తము నీతోటే ఉంటాలే అని అన్నాడనమాట రవి. తెల్లవారి లేవగానే తయారయ్యి రాజును తన స్నేహితుల ఇంటికి తీసుకుని వెళ్ళాడు రవి. అందరూ కలిసి బడిలో ఆట స్థలానికి వెళ్ళి దాగుడు మూతలు, కబడ్డీ వంటి ఎన్నో ఆటలు ఆడుకున్నారు. ఆ రోజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ రాత్రి ఇంటికి రాగానే నాయనమ్మతోటే ఉన్నాడు రవి. రాజుకు ఇంకా బాధగా అనిపించింది. తెల్లవారేసరికి నాయనమ్మకు బాగా జ్వరం వచ్చింది. రవి బాధపడ్డాడు. జ్వరంతో నాయనమ్మ మూలుగుతుంటే రవికి ఏడుపు వచ్చింది. రాజు దగ్గరకు వచ్చి ఏడ్చాడు. ఇంకా 2 రోజులు రవి నాయనమ్మ దగ్గరే ఉండి ఆమెకు సేవ చేశాడు. రవి మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో అందరూ నాయనమ్మతోటే ఉన్నారు. 2 రోజుల్లో నాయనమ్మకు జ్వరం తగ్గింది. కానీ చేతగాకుండా ఉండడంతో నాయనమ్మ పనులకు సహాయం చేసుకుంటూ రవి ఆమె దగ్గరే ఉండిపోవాల్సి వచ్చిందనమాట. ఎప్పుడు చూసినా రవి నాయనమ్మ దగ్గరే ఉండడంతో రాజుకు నాయనమ్మ మీద కోపం వచ్చింది. తనతో పాటు రవిని ఆడుకోనీయకుండా చేస్తున్నది నాయనమ్మే అని ఆమె మీద ద్వేషం పెంచుకున్నాడు. వెంటనే రవి నాయనమ్మకు మందలిస్తూ సేవలు చేస్తూ ఉండేవాడు. రవి సేవలు చేస్తున్న కొద్దీ రాజుకు కోపం పెరిగిపోయింది. నాయనమ్మకు ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు అనమాట. ఒకరోజు పగటిపూట నాయనమ్మ నిద్రపోయింది. చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి నాయనమ్మ మంచానికి 2 వైపులా ఉన్న వస్తువులను మార్చాడు. బిందె, చెంబు ఉన్న చోట చెప్పులు ఉన్నటువంటి చోట బిందెను ఉంచాడు. తర్వాత ఏమి తెలియనట్లు దూరంగా కూర్చొని నాయనమ్మనే చూడసాగాడు. ఈ విషయం తెలియని నాయనమ్మ నిద్రలేవగానే చెప్పులు ఉండేటువంటి వైపు నుంచి కిందికి దిగింది. అక్కడ చెప్పులకు బదులు బిందె ఉండడంతో దానిలో కాలు ఇరుక్కుని కింద పడింది. ఆమె బాధతో అరిచిందనమాట. ఆమె అరుపులు విని ఇంట్లో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ ఎంతో ఆందోళన పడుతూ ఉన్నారు. నాయనమ్మకు పైకి లేపి మంచం మీద పడుకోబెట్టారు. వైద్యుడు వచ్చి పరీక్షలు చేసి కాలు విరిగిందని చెప్పాడు. ఎక్స్రే తీయించారు. నాయనమ్మ తొడ ఎముక వచ్చేసి విరిగిందని డాక్టర్ చెప్పాడు. ఆపరేషన్ చేయాలి, కానీ ఇంత పెద్ద వయసులో ఆపరేషన్ చేస్తే ప్రాణానికి ముప్పు, ప్రమాదకరము అని డాక్టర్ చెప్పడంతో అందరూ బాధపడ్డారు.